మార్చ్ 3వ తారీఖు రోజున చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది గనక చూసుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారం రోజు, ఆ రోజు హోలీ పండగ. హోలీ పండగ రోజునే మనకు ఈ యొక్క పింగళవర్ణ అపసవ్యగ్రహణము అని దీనికి పేరు. పింగళవర్ణము అనేటటువంటి దీనికి పేరు. అపసవ్యగ్రహణంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షకాలము, అలాగే సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము. ఈ యొక్క గ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నియమాలు తప్పకుండా పాటించాలి. అయితే ఈ యొక్క దీని టైమింగ్స్ వచ్చేసి కనుక చూసుకుంటే ఒక్కసారి దీనికి ఆగ్నేయ స్పర్శాకాలం అంటే గ్రహణం పట్టేటటువంటి సమయము మధ్యాహ్నము 3:20 గ్రహణం పడుతుంది. అలాగే మధ్యకాలము అంటే దీనికి మధ్యకాలం అనేటటువంటిది 5:03 మధ్యకాలం అనేటటువంటిది ఉంటుంది. అంటే